జువినైల్ ఆర్థరైటిస్ అదే చిన్న పిల్లల్లో వచ్చే అరుగుదల అనమాట. యూజువల్‌గా చిన్న పిల్లల్లో అరుగుదలని మనము చాలా రేర్‌గా చూస్తూ ఉంటాం. దీనికి ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లైఫ్ స్టైల్ కారణాలు కానీ ఏమన్నా ఉన్నాయా అని చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారనమాట. యూజువల్‌గా వీటిని ఆటో ఇమ్యూన్ కండిషన్స్‌లో చూస్తాం. ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే ఏమిటంటే, మన శరీరంలో ఉన్న రక్తంలో ఉన్న యాంటీబాడీస్ మన బాడీ మీద అటాక్ చేయడం అనమాట. దీన్ని జువినైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. జువినైల్ ఆర్థరైటిస్ అని కూడా అంటూ ఉంటారనమాట. ఇది ప్రివెన్షన్ చేయడము ఒకటే మార్గము కాకుండా ప్రాథమిక దశలో గుర్తుపట్టేసి మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని శరీరంలోంచి తీసేయడం చాలా కష్టం. తీసేయలేమనే మనం చెప్పొచ్చనమాట. కానీ ఎర్లీగా మనం చూసుకోవడం వల్ల మనము ప్రాథమిక దశలో గుర్తించడం వల్ల ఏమవుతుందంటే డిసీజ్‌ని చాలా వరకు అదుపులో పెట్టొచ్చు. వయసు పెరిగిన తర్వాత, వ్యాధి నిరోధక శక్తి పెరిగిన తర్వాత కొంతమందిలో పూర్తిగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. కానీ వెరీ రేర్ అనమాట. సో, ఎప్పుడైనా కానీ చాలా జాయింట్లలో పాలిఆర్థరాలజీ అంటారు. చాలా జాయింట్లలో ఎట్ ఎ టైమ్ వాపులు కానీ, లేదా పెయిన్ కానీ, జాయింట్లు బిగదీసుకుపోవడం కానీ వస్తే అది ఆ కీళ్ళ వాతంకి సంబంధించిన లక్షణాలనమాట. దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ గారి దగ్గరికి గానీ, మంచి రుమటాలజీ డాక్టర్ గారి దగ్గర గానికి వెళ్తే, దానికి సంబంధించిన పరీక్షలు చేసి, ఈ జబ్బును పోలిన జబ్బులు వేరే ఏమన్నా ఉన్నాయా? అది జువెనైల్ ఆర్థరైటిసా కాదా అనేది నిర్ధారణ చేస్తారనమాట. సో, ఏ జబ్బైనా కానీ ఇవాళ రేపు మంచి ట్రీట్మెంట్స్ దొరుకుతున్నాయి. సో, మంచి డైట్ హ్యాబిట్స్ ఫాలో అవ్వడం ద్వారా, మంచి డాక్టర్ గారిని సంప్రదించడం ద్వారా, దానికి కావాల్సిన రక్త పరీక్షలు చేయించుకోవడం ద్వారా, ఈ జబ్బు నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని మనము బయటపడొచ్చు. మరి ఇది కంటేజియస్సా? అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తుందా అని చాలామంది భయపడుతూ ఉంటారు. వచ్చే అవకాశం లేదు. కేవలం కుటుంబంలో ఆ వ్యక్తితో కలిసి సహజీవనం చేసినా కానీ వచ్చే అవకాశం అయితే లేదు. వంశపారంపర్యమైన కారణాలతోటి మాత్రమే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ జీను ఆ తరంలో అతనికి ఎక్స్‌ప్రెస్ అవుతేనే వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ, లేకపోతే వచ్చే అవకాశాలు లేవు. తండ్రి నుంచి పిల్లలకి సంక్రమించే వ్యాధి మాత్రము జన్యుపరంగా కానీ, వేరే ఏ రకమైన పరంగా కూడా ఇది మనకి సంప్రదించే అవకాశం లేదు, వచ్చే అవకాశం లేదు. ఇక తర్వాత మందులేమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? మీరు డాక్టర్‌ని సంప్రదించిన సమయంను బట్టి, సింప్టమ్స్ ఎంత ఎక్కువగా ఉన్నాయనే దాన్ని బట్టి, ఏ రకమైన మందులు స్టార్ట్ చేస్తామనే దాన్ని బట్టే మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ, రొటీన్ మందులతోటి ఎప్పుడూ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవరైనా యూజువల్‌గా వాపు తగ్గించి, నొప్పి తగ్గించే మందులే పెడతారు. ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే యాంటీబయాటిక్ పెడతారు. లేదా యాంటీ రుమటాయిడ్ డ్రగ్స్ డీఎంఏ, ఆర్‌డీస్ పెడతారనమాట. అవి లాంగ్ టర్మ్ వాడినప్పుడు మాత్రమే ఇబ్బంది ఉంటాయి కానీ, షార్ట్ టర్మ్స్ తోటి ప్రాపర్ పద్ధతిలో డాక్టర్ గారు చెప్పినట్టుగా వాడితే మన కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. సో, ఇది వచ్చినప్పుడు మనం భయపడకుండా సాధ్యమైనంత తొందరలో డాక్టర్ గారిని కలిసి మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఏ రకమైన ఇబ్బందికి గురి కాకుండా ఈ జువెనైల్ ఆర్థరైటిస్ అనేది మనల్ని ఇబ్బంది పెట్టకుండా, జాయింట్ స్టిఫ్ అవ్వపోకుండా, జాయింట్ డిఫార్మిటీ అవ్వకుండా, మనల్ని క్రిపుల్డ్ అవ్వకుండా, బెడ్ రిడెన్ అవ్వకుండా చేస్తుందనమాట. అంత ప్రమాదకరమైన వ్యాధి కాదు. తొందరగా డాక్టర్ గారిని సంప్రదించాలి. ఎక్కువ రోజులు మందులు వాడాలి. ఏ డైట్ తోటో ఆల్టర్నేటివ్ టు మన ఇంగ్లీష్ మెడిసిన్స్ కొంతమంది వేరే రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. వాటిలో వీటికి పెద్దగా ట్రీట్మెంట్ లేదన్న విషయం గుర్తించేసేసి అది ముదరక ముందే వచ్చి చూపించుకుంటే తొందరగా దీంట్లోంచి బయటపడే అవకాశాలున్నాయి.